నమస్కారం. సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిత్యుని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ముందుగా కేశఖండనశాలలో మొక్కులు చెల్లించుకుని ఇంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన స్నానపు గదుల్లో స్నానం ఆచరించి భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్ల గుండా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా స్వామివారికి ఈరోజు దర్శించుకోగా వారికి ఆలయ మర్యాదల మేరకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి జ్ఞాపికను ఈవో అందజేయగా ఆలయ విశిష్టతను అర్చకులు ప్రముఖులకు వివరించారు. ఆదివారం సందర్భంగా ఆదిత్యునికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక విశేష పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేసి స్వామివారి ఉచిత ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా నిత్యాన్నదాన ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఆలయ అధికారులు సమకూర్చారు. ఈరోజు స్వామివారికి భక్తుల నుంచి వివిధ రూపాల్లో ఆదాయ వివరాలను మీడియాకు ఒక ప్రకటన ద్వారా ఈవో తెలిపారు. టికెట్ల రూపేణా 2,92,300 రూపాయలు, పూజలు విరాళాల రూపంలో 1,57,741 రూపాయలు, ప్రసాదాల రూపంలో 2,57,075 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎక్కడి పాలకుల నిర్లక్ష్యమే శ్రీకాకుళం జిల్లాకు శాపమని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బి తులసిదాస్ అన్నారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని స్థానిక ఏపీఎస్ భవన్లో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అధ్యక్షతన జరిగిన శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సులో వారు ప్రసంగిస్తూ ప్రకృతి సంపద, సహజ సంపదను కార్పొరేట్ సంస్థలు కొల్లగొట్టుకుంటున్నాయని వారు విమర్శించారు. ప్రభుత్వాలు వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాల అభివృద్ధి బాధ్యతను విస్మరిస్తున్నాయని వారు ఆరోపించారు. కార్పొరేట్ సంస్థల దోపిడీ అభివృద్ధిగా ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. జిల్లాలోని పుష్కలంగా నదీ జలాలు ఉన్నప్పటికీ వాటిని వాడకుండా నిర్లక్ష్యం చూపుతున్నారని వాపోయారు. వంశధార రిజర్వాయర్లోని నీరు నింపలేని పరిస్థితి ఏర్పడిందని, పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని అన్నారు. నీటిని వినియోగించి 2 పంటలకు నీరు అందిస్తే జిల్లాలో ప్రజల ఆదాయం రెట్టింపు అవుతుందని, తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుందని, తద్వారా వ్యవసాయ ఆధార పరిశ్రమలు నిర్మించి ఉపాధి కల్పించడం ద్వారా వలసలు నివారించవచ్చునని, వెనకబాటుతనాన్ని వెనక్కి నెట్టొచ్చని తెలిపారు. సదస్సులో విద్యా, వైద్య రంగానికి సంబంధించి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ ప్రైవేటీకరణ ప్రజలకు ఏ విధంగా దూరం చేస్తుందో వివరించారు. కార్యక్రమంలో నాయకులు ఉప్పలపాటి నారాయణరాజు, కె శ్రీనివాసరావు, విజికే మూర్తి, కె కొండల కొండయ్య, బి కృష్ణమూర్తి, కె మోహన్ రావు, జి సింహాచలం, కె నాగమణి తదితరులు పాల్గొన్నారు. అల్లా కరుణామయుడని దైవ గ్రంథమైన ఖురాన్ పఠనంతోనే జీవిత సాఫల్యం కలుగుతుందని ముఫస్సిరుల్ ఖురాన్ హజ్రత్ మౌలానా డాక్టర్ సయీద్ రషీద్ నసీం అన్నారు. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా చంపా వీధిలోని చంపా మస్జిద్లో మద్రసాలో 5 విద్యార్థులు హఫీజ్ ఏ ఖురాన్ డిగ్రీని సాధించారు. ఈ సందర్భంగా ముస్లిం ఇమాంలు దస్తర్ బందీ కార్యక్రమాన్ని వేడుకగా స్థానిక టౌన్ హాల్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని మానవులందరూ అల్లా దాసులని చెప్పారు. జీవితంలో నిజాయితీగా జీవించడం ఖురాన్ నేర్పుతుందని వివరించారు. నేడు మనిషిగా జీవించడం మర్చిపోయారని, మద్రసా ద్వారా మనిషికి మానవత్వం, మంచితనం నేర్పుతారని చెప్పారు. ఈ 5 విద్యార్థులు ఖురాన్ తమ హృదయంలో భద్రంగా దాచారన్నారు. ఎవరికి ఎప్పుడు కావాలన్నా వినిపించేందుకు వారు సిద్ధంగా ఉంటారని చెప్పారు. ఎన్ని పుస్తకాలు చదువుకున్నా కూడా ఖురాన్ పఠించనిదే జీవిత సత్యం తెలియదన్నారు. అరబీ భాషలోనే ఖురాన్ నేర్చుకోవాలని, కానీ పక్షంలో ఉర్దూలో కూడా అనువదించుకొని నేర్చుకోవచ్చునని చెప్పారు. ఈ ఏడాది మదరాసిలో 35 మంది విద్యార్థులు చేరగా వారిలో 5 ఖురాన్ పూర్తి స్థాయిలో కంఠస్థం చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు అబ్దుల్ వాహిద్, మహమ్మద్ సాహెబ్, మహమ్మద్ ఉమర్, మహమ్మద్ నదీం, మహమ్మద్ అమీర్లను ఇమాంలు ఘనంగా దస్తర్ బందీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మౌలానాలు అహ్మద్ ఇలియాజ్ అహ్మద్, ముక్బుల్ హుస్సేన్ అహ్మద్, అబ్దుల్ కలాం, హజీ షాన్వాజ్, మహిబుల్లా ఖాన్, మీర్ సాదికుల్లా, అమీరుల్లా బేగ్, చోటు, సయ్యద్ జలాల్, ఎంఏ బేగ్, ముజీబ్, టీడీపీ షాను, డాక్టర్ అదీబ్ హసన్, అబ్దుల్ రెహమాన్, బొబ్బిలి హుదా, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.
అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈ నెల 16న నిర్వహించిన రథసప్తమి వేడుకల్లో భక్తుల నుంచి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయ వివరాలను ఈవో మీడియాకు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అభిషేకం టికెట్ల ద్వారా 12 లక్షల రూపాయలు రాగా, విశిష్ట దర్శనం ద్వారా 5,05,000 రూపాయలు, అలాగే ప్రత్యేక దర్శనం ద్వారా 7,43,000 రూపాయలు, విరాళాల ద్వారా 57,690 రూపాయలు, కేశ ఖండన ద్వారా 48,760 రూపాయలు వచ్చినట్లు, అలాగే ప్రసాదాల రూపంలో 14,12,580 రూపాయలు రావడం జరిగిందని, విఐపి టికెట్స్ ద్వారా 11,23,500 రూపాయలు వెరసి మొత్తం 50,90,530 రూపాయలు ఆదాయం వచ్చిందని ఈవో పేర్కొన్నారు. గత సంవత్సరం అనగా 2023 గాను 48,65,508 రూపాయలు వచ్చాయని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2,25,022 రూపాయలు ఆదాయం పెరిగిందని ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు స్పష్టం చేశారు. ఈ నెల 10, 11 తేదీల్లో పార్వతీపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్, కరాటే పోటీల్లో సాయిబాబా మార్షల్ ఆర్ట్స్ సంస్థకు చెందిన విద్యార్థులు బంగారు పథకాలు సాధించి జిల్లా కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశారు. ఈ సందర్భంగా ఆదివారం విజేతలను అభినందించడానికి ఏర్పాటు చేసిన అభినందన సభలో సబ్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ, లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా చైర్మన్ నటుకుల మోహన్, రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వైకాపా నాయకులు సొంకరి కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు మెడల్స్ అలాగే ధ్రువపత్రాలను అందజేసి వారికి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మరక్షణ విద్యలు అన్ని విధాలుగా ఉపయోగపడతాయని, క్రమశిక్షణ పట్టుదలతో విద్యల్లో మెలకువలు నేర్చుకొని సమాజానికి ఉపయుక్తంగా మారాలని పిలుపునిచ్చారు. ఈ విద్యలతో జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందని తెలిపారు. ఇక్కడితో ఆగకుండా నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ మరెన్నో విజయాలను సాధించాలని వారు ఆకాంక్షించారు. అంతకుముందు వివిధ విభాగాల్లో గెలిచిన విజేతలను ముఖ్య అతిథులు తల్లిదండ్రుల ముందుకు వారి నేర్చుకున్న విద్యలను చాలా చక్కగా ప్రదర్శించి అందరి మన్ననను పొందారు. కార్యక్రమంలో మాస్టర్ వై హేమంత్ కుమార్, ఏపీ బౌన్సర్ అసోసియేషన్ కార్యదర్శి జె జగన్, హరీష్, వై పవన్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానమని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవెల్లి వ్యవస్థాపక అధ్యక్షులు కేఎన్ఎస్వి ప్రసాద్ అన్నారు. నగరంలోని బాపూజీ కళామందిరంలో ఆదివారం ఇటీవల నేత్ర పరీక్షలు నిర్వహించిన 108 మందికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం అరసవెల్లి ఆధ్వర్యంలో ఐ ఎక్స్ప్రెస్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి క్లబ్ ఉపాధ్యక్షులు వావిలపల్లి జగన్నాథ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హారిక ప్రసాద్ మాట్లాడుతూ మనిషికి ఉన్న అవయవాల్లో అత్యంత సున్నితమైనది, ప్రధానమైనది నేత్రాలే అని చెప్పారు. వీటి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే జీవితం చీకటి మయమేనని పేర్కొన్నారు. ఈ అందమైన ప్రపంచాన్ని చూసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రాజేంద్ర కర్నేని మాట్లాడుతూ ఆధునిక జీవన శైలి కంటి చూపే దుష్పరిమాణాలను చూపుతున్నాయని అన్నారు. గతంలో పిల్లలకు తల్లి చందమామిని చూపిస్తూ ఆహారం తినిపించేదని, ఇప్పుడు సెల్ ఫోన్ చూపిస్తూ తినిపిస్తుందని చెప్పారు. పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్ చూడడం, వీడియో గేమ్స్ ఆడడం వల్ల మెల్లకన్ను, దృష్టిలోపంతో పాటు వారి మానసిక ప్రవర్తనలో మార్పులు ఏర్పడుతున్నాయని హెచ్చరించారు. అందువల్ల వీలైనంత వరకు పిల్లలకు సెల్ ఫోన్ అందుబాటులో ఉంచకూడదని సూచించారు. అనంతరం లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవెల్లి సభ్యులు హారికా ప్రసాద్, శోభారాణి దంపతులకు పూలమాలలు వేసి దుస్సాలతో సత్కరించి మెమంటోను అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, డాక్టర్ దినేష్, డాక్టర్ కరణం హారిక, ఇంటెక్ మాజీ కన్వీనర్ రాధాప్రసాద్, మర్చెంట్ నేవీ స్టేట్ జాయింట్ సెక్రటరీ షావుకారి నాగేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు జోగినాయుడు, స్వీప్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కొమ్ము రమణమూర్తి, మెహర్, సంజు, జిఎన్టి నాయుడు తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే నిఘా బృందాలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజీర్ జిలానీ సామున్ ఆదేశించారు. వివిధ నిఘా బృందాలు, పలు శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధికతో కలిసి ఆయన మాట్లాడారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే చర్యలను నిరోధించడం, ఫిర్యాదులపై తక్షణమే స్పందించడం, నిరంతర తనిఖీల నిర్వహణ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈసీఐ నూతన మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల వ్యయం విషయంలో ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నిఘా బృందాలు సమర్థవంతంగా, నిబద్ధతతో, నిబంధనలకు అనుగుణంగా సమదృష్టితో వ్యవహరించాలన్నారు. తమ పట్ల వివక్షను ప్రదర్శించారనే ఫిర్యాదులు రాకుండా పక్కాగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. నిఘా బృందాల దృష్టిని మళ్లించేందుకు పలువురు చేసే తప్పుడు ఫిర్యాదుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వాటిపై తగిన చర్యలు చేపట్టాలన్నారు. త్వరలోనే జిల్లా స్థాయి కమిటీ నియమిస్తామని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, అడిషనల్ ఎస్పీ ప్రేమ్ కాజల్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, అటవీ శాఖ, డ్రగ్ కంట్రోల్, విద్యాశాఖ, రవాణా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
తమిళనాడు వ్యాప్తంగా పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ ప్రకటించారు. పీచు మిఠాయి తయారీకి ఉపయోగించే వాటిలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు పరిశోధనలో తేలిందని, అందుకే దీన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. పీచు మిఠాయి తయారీ విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పీచు మిఠాయిలో రోడమైన్ బి అనే కెమికల్ ను గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం దీన్ని పీచు మిఠాయిలో వినియోగిస్తున్నట్లు తేలింది. ఈ రోడమైన్ బి ని ఇండస్ట్రియల్ డై గా పిలుస్తారు. దీన్ని ఎక్కువగా దుస్తుల కలరింగ్, పేపర్ ప్రింటింగ్ లో వినియోగిస్తారు. ఫుడ్ కలరింగ్ కలర్ కోసం దీన్ని ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. రోడమైన్ బి కెమికల్ శరీరంలోకి వెళ్తే కిడ్నీ, లివర్ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. అల్సర్ వంటి సమస్యలతో పాటు క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. లవంగాలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సాధారణంగా జలుబు, దగ్గులకు గురవుతున్న సమయంలో జ్వరం కూడా వస్తుంది. తరచూ అనారోగ్యాలకు గురి కాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విటమిన్ సి ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. లవంగాలను కూడా ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడడంలో లవంగాలు ఎంతో సహాయపడతాయి. చలికాలంలో వచ్చే నొప్పులను తగ్గిస్తాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గకుండా లవంగాలు ఎంతో సహాయపడతాయని, టీలో, సూప్స్ లో లవంగాలు వేసుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.